హాయ్ అండి, నమస్తే. ఈ రెసిపీ చూసారంటే మీకు ఖచ్చితంగా మీ చిన్నతనం రోజులైతే గుర్తొస్తూ ఉంటాయండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ అమ్ముతూ ఉండేవారు. ఇలా మధ్యలో కారం వేసి ఇస్తూ ఉండేవారు. చాలా టేస్టీగా, ఫ్లఫీగా ఉంటాయన్నమాట. అలాగే 2 రకాల రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఈ రెసిపీస్ మీరు చేసి పెట్టారంటే మీ ఇంట్లో అందరూ కూడా మీ వంటలకి ఫిదా అవ్వాల్సిందే. తప్పకుండా ట్రై చేయండి. చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు. మీకు ఓపిక ఉండాలి కానీ. మీకు తెలిసిపోయే ఉంటుంది కదా, వీటిని పెసర పునుకులు అంటారు. ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి. మరి ఎలా తయారు చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా అయితే పప్పు అనేది నానబెట్టేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 స్పూన్ల మినపప్పు కూడా కలిపి నానబెట్టాలన్నమాట. ఒక 3 గంటల పాటు నానబెట్టేసిన తర్వాత వాటర్ అనేది తీసేయాలి. శుభ్రంగా వడపోసేసి ఇలా వాటర్ అనేది తీసేసి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మామూలుగా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ పెసరపప్పు వేసి కొంచెం మినపప్పు కూడా వేస్తే ఇంకా బాగుంటాయి అనమాట. అందుకే అలా వేసాను నేను. ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలు 2, కొద్దిగా జీలకర్ర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కావాలంటే ఒక 2-3 స్పూన్లు వేయండి తప్ప ఎక్కువ కూడా వేయొద్దు. ఎందుకంటే కొంచెం గట్టిగా మనకి వడలు అనేవి గారెలా రావాలన్నమాట. అందుకని ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. నేను చూపిస్తున్నాను కదా పిండి. ఇలా మెత్తగా ఉండాలి. అలాగే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేస్తేనే మీకు బాగా టేస్ట్గా వస్తాయన్నమాట వడలు అనేవి. సరిపడినంత సాల్టు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ ఇంగు పొడి, కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా చెంచాతోటి ఒక 5 నిమిషాల పాటు బీట్ చేయాలండి. ఒకే యాంగిల్లో అనమాట. ఇలాగా చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. అలాగే వెనక్కి తిప్పకూడదు మళ్ళీ స్పూన్ అనేది. ఇలా సింగిల్గానే ఒకే సైడ్ డైరెక్షన్లో తిప్పుతూ ఇలా ఫ్లఫీగా వచ్చే వరకు, అంటే ఇంచుమించుగా ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుందండి. కొంచెం ఓపిక్గా మాత్రం ఇది చేసుకుంటే మనకి సూపర్ టేస్ట్గా వడలు అయితే వస్తాయి. చాలా బాగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఫ్లఫీగా అయిపోతుంది పిండి అనేది. ఇలా మనం కొంచెం చేతితో తీసుకుని చూడొచ్చు అనమాట. ఒకసారి వడ అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం వడలు కాదు, పునుగుల్లా వేద్దాం అనమాట. బాగా వేడెక్కిపోయింది ఆయిల్. నేనైతే స్టవ్ కట్టేసాను. బాగా వేడి మీద మాత్రం అసలు వేయకూడదండి. బాగా మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట. వేడి నూనెలో మనం గారెలు వేస్తాం చూడ, ఆ టైప్లో మాత్రం వేయొద్దు. నూనె అనేది తక్కువ వేడి ఉండాలి. వేసి అప్పుడు ఇలా మనకి చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఇవి గుండ్రంగా అయిపోతాయండి. మనం లైట్గా అలా జాగ్రత్తగా చిన్న వేసుకుంటే మనకు వేగేటప్పుడే చూడండి మళ్ళీ అవి గుండ్రంగా అయిపోతాయి. చాలా బాగుంటాయి. అలా రావాలన్నమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఐరన్ కడాయి కదా, బాగా వేడెక్కిపోయింది ఆయిల్ అనేది. అందుకని చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టవ్ లోపలంలో పెట్టి వేయిస్తున్నాను. ఇలా 2 వైపులా తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల నుంచి వేగుతాయి అనమాట. వెంటనే పైన వేగిపోకుండా లోపల నుంచి వేగుతాయి. అలాగే ఆయిల్ కూడా ఏం పీల్చమండి. ఇలా తక్కువ వేడిలో వేయిస్తే ఆయిల్ పీల్చేస్తాయి అనుకుంటాం, కానీ ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు. నేను వేసాను కదా, అందుకే మీకు చెప్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా వేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతేనండి, వేగిపోయి చూసారు కదా, తీసేసుకుందాము. చిన్న ఉండలు వేస్తుంటే చూసారు కదా, కొంచెం పెద్ద సైజుగా పొంగుతూ వస్తున్నాయి. ఇవి ఓన్లీ మినపప్పుతోనూ చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి. పెసర పునుగులే చాలా బాగుంటాయి. చిన్నప్పుడు బాగా తింటూ ఉండేవాళ్ళు. మధ్యలో కారం వేసి ఇస్తూ ఉండేవారు స్కూల్ దగ్గర. తిని ఇంటి దగ్గర చేస్తే గట్టిగా వచ్చేసి ఇవి ఎలా చేస్తున్నారో అర్థమయ్యేది కాదనమాట. ఇప్పుడంటే కొంచెం తెలుస్తుంది ఎలా చేస్తే వస్తాయి అనమాట అని మాత్రం అర్థమైంది. చూసారు కదా, పునుగులు అయితే రెడీ అయిపోయి చూడండి, చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. ఇలా వేడివేడిగా తింటే సూపర్ ఉంటాయి అనమాట. ఇలా కొంచెం విడదీసి పైన మధ్యలో కొంచెం కారం అనేది ఇస్తూ ఉంటారనమాట అండి. ఉప్పు కారం చూసారా, లోపల నుంచి కూడా స్పంజీగా ఎంత బాగున్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా కట్ చేసినట్టుగా పూర్తిగా కట్ చేసేయకుండా కొంచెం చిన్నగా విడదీసి ఇలా మధ్యలో మనకి వెల్లుల్లి కారం కానీ, ధనియాల పొడి కానీ, ఇలా కారాలు ఉంటాయి కదా, మసాలా కారం, ఆ కారం వేసేసి ఇలా తింటుంటే ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట అండి. చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ రెసిపీ అయితే చేసాను అనమాట. అందుకే మీకు వెంటనే షేర్ చేస్తున్నాను. మీరు కూడా సమ్మర్ ఒకటి కదా, సాయంత్రం టైంలో తింటూ ఉండొచ్చు, బాగుంటాయని చెప్పి. ఇలా అయితే పునుగులు అయితే నేను పెసర పునుగులు రెడీ చేసేసాను అనమాట. ఇలా పైన కారం చల్లుకుని తినొచ్చు, లేదంటే మధ్యలో ఇలా స్టఫ్ చేసుకుని కూడా తింటాను. మనకి ఎలా కావాలంటే అలాగా తినచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ పునుగులు అయితే చూసేసారు కదా. ఇప్పుడు నేను దహివడ చూపిస్తాను. ఇదే సేమ్ ఈ పునుగులనే మనం పెరుగులో వేసుకోవడం. మామూలుగా మన స్టైల్లో అయితే పెరుగు పోపెట్టేసి పెరుగులో వేస్తూ ఉంటాము. ఇది అలా కాకుండా నార్త్ ఇండియాలో అయితే ఈ టైప్లో చేస్తూ ఉంటారు. పెరుగు వడలు అనేవి దహివడ అంటారు. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి. ముందుగా అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం
సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగు పొడి వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉండాలన్నమాట నీళ్ళు, మరీ వేడి కాదు, గోరువెచ్చగా ఉండాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదా, ఇవైతే ఇందులో మనకు కావాల్సినన్ని ఇలా వాటర్ మునిగే వరకు వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అండి, మరి ఎక్కువసేపు అక్కర్లేదు, 5-6 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచితే కొంచెం వాటర్ అనేది పీల్చుకొని కొంచెం ఉబ్బుతాయి అనమాట. ఇలా వాటర్ అనేది పిండేయాలి. మరి గట్టిగా ఆ ఉండ అనేది పగిలిపోకుండా కొంచెం జాగ్రత్తగా మనం పిండుకోవాలన్నమాట. పిండి ఇలా ఒక బౌల్లో ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని ఇలా ముందు రెడీ చేసేసుకోవాలన్నమాట. చాలా రోజుల ముందు ఒకసారి తిన్నాను నేను ఇక్కడ దహీవడ ఎలా చేస్తారా అని. అప్పటివరకు తెలియదు అనమాట, మనకు అప్పుడు యూట్యూబ్లో అవి లేవు. పెరుగు అయితే కమ్మటి పెరుగు తీసుకుని ఒకసారి ఇలా బీట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బీట్ చేసేసుకుని ఇందులోకి కొంచెం పంచదార అనేది వేసుకోవాలి. లైట్గా స్వీట్నెస్ రావాలన్నమాట అండి ఈ వడలకి. ఇలా కలిపేసి పెట్టుకుని వీటి మీద మనం ఈ పెరుగు అనేది వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనకి గెస్ట్లు అది వచ్చినప్పుడు సర్ప్రైజ్ కింద ఉంటుందండి ఇటువంటి వెరైటీ చేసి పెడితే. ఒకేసారి పప్పు నానబెట్టుకుంటే 2 రకాల రెసిపీస్ చేసేయచ్చు అనమాట. ఇలా పెరుగు వేసిన తర్వాత గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, పుదీనా కొత్తిమీర వేసుకున్న గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం స్వీట్ చట్నీ అంటే మనకి చింతపండు చట్నీ ఉంటుంది కదా, ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాడుకోవచ్చు అని చెప్పాను నేను. ఆ స్వీట్ చట్నీ ఇలా వేసుకోవాలి పైన. అలాగే పైన కొంచెం కారపొడి వేసుకుని, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అండి. ఇలా వేసుకుని అప్పటికప్పుడు అలా చల్లటి పెరుగుతోటి ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ముందు నుంచి మనకి నానబెట్టడం అది ఏమీ అవసరం ఉండదు. ఇలా వేసేసుకుని వెంటనే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అన్నట్లు పెరుగులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, నేను చూపించడం మర్చిపోయాను. లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పైన మన చట్నీలు అన్నింటిలోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, అయినా సరే కొద్దిగా మన టేస్ట్ కోసం వేసుకోవాలన్నమాట. ఇలా చేసి పెట్టండి, మీ రెసిపీకి అందరూ కూడా ఫిదా అవ్వాల్సిందే. మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.